తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మొన్నటి వరకు బంగారం ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయి. కొనుగోలు చేద్దామంటే 1,00,000 దాటిన తర్వాత పసిడి పరుగులు పెట్టింది. మళ్ళీ కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నటువంటి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులే గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు అమాంతం కుప్పకూలాయి. క్రితం రోజుతో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఏకంగా $66 మేర పడిపోయింది. దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $3,936 స్థాయికి దిగివచ్చింది. ఇక వెండి రేటు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇవాళ వెండి రేటు 2.66% మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి రేటు $47 స్థాయికి దిగివచ్చింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాముల పైన $650 మేర తగ్గింది. ఇక దీంతో తులము ధర ఈరోజు 1,12,250 వద్ద దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర వచ్చేసి తులం పైన $710 మేర తగ్గిపోయింది. దీంతో ఇవాళ తులం రేటు 1,22,460 వద్ద దిగివచ్చింది. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగానే తగ్గింది. ఈరోజు కిలో వెండి రేటు ఏకంగా $3,000 మేరకు దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,65,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ, ముంబై, పూణే వంటి ప్రాంతాలలో కిలో వెండి రేటు 1,55,000 స్థాయిలోనే లభిస్తుండడం గమనార్హం. దీంతో క్రమంగా కొంత తగ్గుదల అయితే కనిపిస్తుంది. ఇలా అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు గొప్ప శుభవార్త. పెళ్లిళ్ల సీజన్లో ఈ ధరల తగ్గుదల మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ వంటి అంశాల ఆధారంగా ఈ యొక్క ధరల తగ్గుదల అయితే ఉంటుంది. ఏదేమైనా కూడా గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిపోతూ వస్తున్నటువంటి బంగారం ధరలు 2 రోజుల నుంచి కొంత తగ్గుదల అనేది కనిపిస్తుంది. ఇది క్రమంగా ఈ రకంగానే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 1,00,000 వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క తగ్గుదల అనేది కూడా ఎప్పుడు కూడా 1-2 సందర్భాలలో ఉంటుంది, పెరుగుదల అనేది ఎక్కువ సందర్భాలలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిణామం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే శుభకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. బంగారం తగ్గుదలకు సంబంధించి సామాన్యులకు, మధ్యతరగతి వారికి కొనుగోలు చేయడానికి ఒక అవకాశం లభించేటువంటి విధంగానే పరుగులు తీస్తుంది, అంటే కిందికి పరుగులు తీస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి శుభకార్యాలు కూడా చాలా ఉన్నాయి. రానున్న రోజులలో పెళ్లిళ్ళ సీజన్లు కూడా ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క బంగారం అనేది 1,00,000 దాటిపోయినటువంటి బంగారం అనేది క్రమంగా దిగి వస్తే తమకు మరింత అనువుగా ఉంటుంది, మాకు అందుబాటులో ఉంటే కొంత బాగుంటుందని చెప్పేసి చాలా కుటుంబాలు కూడా ఆశిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క బంగారం తగ్గుదల అనేది ఏ మేరకు దిగి వస్తుందనేది చూడాలి.